హెజ్బొల్లాను ఇజ్రాయెల్ దెబ్బ మీద దెబ్బతీస్తోంది. కోలుకోవడానికి కూడా సమయం ఇవ్వని రీతిలో విరుచుకుపడుతోంది. పేజర్లు, వాకీ టాకీస్ పేలులతో హెజ్బొల్లా శ్రేణుల్లో వణుకు పుట్టించిన ఇజ్రాయెల్ ఇప్పుడు బీరూట్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో హెజ్బొల్లా కీలక నేత ఇబ్రహీం అకీల్ సహా మరో 12 మంది సీనియర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. అకీల్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని ప్రకటించింది ఇజ్రాయెల్. హెజ్బొల్లా రద్వాన్ ఫోర్స్ సాయుధ యూనిట్ సమావేశమే లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్టు తెలిపింది. అయితే అకీల్ ఇతర కమాండర్ల మరణాన్ని హెజ్బొల్లా ధృవీకరించలేదు. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పేజర్లు, వాకీ టాకీల పేలులతో మొదలైన ఇజ్రాయెల్ హెజ్బొల్లా ఘర్షణ రోజురోజుకు క్షిపణులు, డ్రోన్ల దాడులతో మరింత ముదురుతోంది. ఇజ్రాయెల్పై శుక్రవారం 140 కత్యూషా రాకెట్స్తో దాడులు చేసినట్టుగా హిజ్బుల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ వాయు రక్షణ కేంద్రాలతో పాటు సైనిక బ్రిగేడ్ కేంద్రాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఇటు హిజ్బుల్లా దాడులతో ప్రతీకార దాడులకు దిగాయి. ఐడిఎఫ్ బలగాలు లెబనాన్ సరిహద్దు ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. గాజా నుంచి పెద్ద ఎత్తున సైనికులను లెబనాన్ సరిహద్దు వైపు ఇజ్రాయెల్ మోహరిస్తోంది. హిజ్బుల్లా కూడా యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గోలన్ హైట్స్, ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతాల్లో గుమికూడొద్దని, సురక్షిత ప్రాంతాలకు చేరువుగా ఉండాలని ప్రజలకు ఇజ్రాయెల్ సూచించింది. అయితే ఒకవైపు గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ముగుస్తుందని అంతా భావిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధ పరిస్థితులు తలెత్తడం ఆందోళనకరంగా మారింది.